మరి కాసేపట్లో జీజీహెచ్ కు వల్లభనేని వంశీని తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జీజీహెచ్ హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, జీజీహెచ్ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది? ఎంతసేపట్లో వల్లభనేని వంశీ అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత వల్లభనేని వంశీని అయితే నేరుగా విజయవాడలో ఉన్నటువంటి భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తీసుకురావడం కూడా జరిగింది. అక్కడ ప్రస్తుతం 3 గంటల నుంచి కూడా వంశీని విచారిస్తున్నారు. ఇప్పటికే 20 నిమిషాల క్రితం, అంటే ఒక అరగంట క్రితమే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇక్కడ తీసుకొస్తారని కూడా కొంత సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇంతవరకు అయితే తీసుకురాలేదు. ఆయన నుంచి ఒక స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది. ఈ మధ్యలో వంశీ భార్య, అదేవిధంగా న్యాయవాది కూడా ఆయన కలిసేందుకు ప్రయత్నించడం, వాళ్ళని అడ్డుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వంశీ భార్యను కూడా లోపలికి అనుమతించారు వంశీని కలిసి మాట్లాడేందుకు. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనే అంశాలు కూడా తెలుసుకుంటామని వంశీ భార్య కూడా ఒకవైపున చెప్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆమె కలవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ రాయటం అనేది పూర్తయిన తర్వాత ఆయన మీద నమోదైన కేసులు 2 కూడా పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయ్యాయి. దీంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీ ఉండటంతో ఇక్కడ ఈ పేపర్ వర్క్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని కూడా పడమట పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పడమట పోలీసులు కూడా ఇప్పుడు నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నారు. ఒకవైపున డీసీపీ స్థాయి అధికారి వంశీని విచారించి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు సిఐ స్థాయి, అదేవిధంగా ఎస్ఐ స్థాయి అధికారులు పేపర్ వర్క్కి సంబంధించిన మొత్తం వర్క్ అంతా పూర్తి చేస్తున్న నేపథ్యంలో 5 గంటల సమయం లోపుగా ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం 6 గంటలకి ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి 24 గంటల లోపుగా మ్యాజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరచాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆయన న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి అవకాశం ఉండింది. ఆ సమయం దాటిపోతే గనక న్యాయమూర్తి ఇంటి దగ్గర ఆయన్ని హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం న్యాయమూర్తి దగ్గర న్యాయస్థానానికి తీసుకెళ్లే అవకాశాలు కనపట్లేదు. సమయం దాటిపోతా ఉంది. 4 గంటలు సమయం కూడా దాటిపోయిన నేపథ్యంలో 5 గంటల తర్వాత న్యాయమూర్తి కూడా అందుబాటులో ఉండరు కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా స్టేట్మెంట్ రికార్డు కానీ, ఆ తర్వాత పేపర్ వర్క్, తర్వాత వైద్య పరీక్షలు ఇవన్నీ పూర్తి చేయడానికి మరొక 1.5 గంటల సమయం కూడా పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఆయన్ని నేరుగా మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లి అక్కడ హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి, అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకొస్తే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా పోలీసు బందోబస్తు అయితే స్థానికంగా ఆసుపత్రి ఆవరణలో అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రస్తుతం వంశీ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో 1.5 గంటల సమయానికి వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ఈ ఆసుపత్రికి తీసుకొస్తారని మనకి తెలుస్తుంది. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఎవరైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ఫిర్యాదుదారుడు, ప్రస్తుతం ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకోవటమే ఈ కేసు మొత్తానికి కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ సత్యవర్ధన్ విశాఖలో ఉండటంతో అతన్ని కూడా విజయవాడ పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే విజయవాడ తీసుకొచ్చారు. పడమట పోలీస్ స్టేషన్కి, ఎక్కడైతే కేసు నమోదైందో ఆ పడమట పోలీస్ స్టేషన్కే కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి ఏదైతే పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పడమట పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆ సత్యవర్ధన్ నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దేవి, అంటే దాదాపు 3 గంటల నుంచి వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తమ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సాక్ష్యాల ఆధారంగా అంటున్నారు. అంటే పోలీసులు ఏ విధంగా విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఏ అంశాలను అడిగే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా కూడా ఈ కేసులో కీలక అంశాలుగా సత్యవర్ధన్కి సంబంధించిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అంశాన్ని కూడా మనం కీలకంగా చెప్పుకోవచ్చు. అతను గత 2023లో జరిగిన ఘటనకు సంబంధించి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు అయితే నమోదైన నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది అరెస్టులు జరిగాయి. 88 మంది వరకు నిందితులు ఉన్నారు. అందులో 77వ నిందితుడిగా వంశీ పేరు కూడా చేర్చారు. కానీ వీళ్ళందరూ కూడా కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్టులు అయ్యారు.
కొంతమంది బయటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంకా కూడా ఈ కేసును ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఫిర్యాదు ఇచ్చినటువంటి సత్యవర్ధన్ కేసుతో తనకు సంబంధం లేదు, బలవంతంగా పోలీసులు కేసు నమోదు